హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఆత్మశాంతి. రచన వసుంధర గారు. ఈ కథ డిసెంబర్ 1988 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. వీరయ్యకు డబ్బుంది, బంధుబలగముంది. కానీ జబ్బు చేస్తే అతన్నెవరూ పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్ళుండేవారు. పనివాడు సూరన్న అతన్ని శ్రద్ధగా కనిపెట్టుకుని చూసుకునేవాడు. కానీ సూరన్న ముసలివాడైపోయాక వీరయ్య అతన్ని పనిలోంచి తీసేశాడు. ఆదాయం లేక, చూసుకునేవారు లేక సూరన్న ఇటీవలే చనిపోయాడు. వీరయ్యకి మళ్ళీ జబ్బు చేసింది. వైద్యుడు వచ్చి చూసి, ఇది అంటువ్యాధి, తీవ్రమైనది. రోజు పక్క బట్టలు మార్చాలి. కట్టిన బట్టలు ఏ రోజుకు ఆ రోజు ఉతకాలి. గంట గంటకు మందులివ్వాలి. రోజుకు 4 సార్లు వేడి పాలివ్వాలి. అలా చేయకుంటే మనిషి మీకు దక్కడు అని చెప్పి కొన్ని మందులిచ్చి వెళ్ళిపోయాడు. ముసలిదాన్ని, ఒళ్ళు నొప్పులు, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ఆయన సంరక్షణ మీరే చూడండి అంది వీరయ్య భార్య రాజమ్మ ఇంట్లో వాళ్ళతో. ఇంట్లో వంట పని, దొడ్లో పశువుల పని, మాకు తీరుబడెక్కడిది? మామయ్య సంరక్షణ మీరే చూడండి అని కోడళ్ళు భర్తలకి చెప్పేశారు. ఆ కొడుకులకేమో చేతి నిండా పని, ఇంట్లో క్షణం కూడా ఉండరు. ఇక మనుమలకేమో చదువు, ఆటలును. అందుకని వీరయ్య కోసం ఓ పనివాణ్ణి పెట్టారు. అంతమందికి పట్టని వీరయ్య గురించి తను మాత్రం ఎందుకు పట్టించుకోవాలని పనివాడు అంతంత మాత్రంగానే ఉండేవాడు. అయితే ఎవరో అమర్చిపెట్టినట్లుగా వీరయ్యకు అన్నీ అమరిపోతూ ఉండేవి. బట్టలు, పక్క బట్టలు ఎవరో శుభ్రపరిచేవారు. వీరయ్యకు వేళ్లకు మందులు, పాలు అందేవి. కొన్నాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నాక ఒక రోజున అతడు తేరుకుని మామూలు మనిషి అయ్యాడు. ఆ రోజు తనకు పాలందిస్తున్న వ్యక్తిని చూసి, అరే నువ్వా సూరన్న, నువ్వు చచ్చిపోయావు కదూ అన్నాడు వీరయ్య ఆశ్చర్యంగా. అవును బాబయ్య, చచ్చినా నా ఆత్మకు మీపై మమకారం చావలేదు. వృద్ధాప్యంలో జబ్బు చేస్తే మిమ్మల్ని ఎవరూ చూసుకోరని నాకు తెలుసు. ఆ బాధ నాకు స్వానుభవం కూడా. నేను పడ్డ బాధ మీరు పడకూడదని మీకు సేవలు చేసుకుందుకొచ్చాను. మీ ఉప్పు తిన్నందుకు ఈ విధంగానైనా మీ రుణం తీర్చుకోనివ్వండి. ముసలివాడినని అనుమానించకండి. ఇప్పుడు నాకున్న కొత్త శక్తులతో మిమ్మల్ని మరింత గొప్పగా సేవించుకోగలను అన్నాడు సూరన్న. వీరయ్య తెల్లబోయి, నన్ను నువ్వెప్పుడు నా వాళ్ళకంటే బాగా చూసుకున్నావు. అయినా ముసలివాడివైపోయావని నిన్ను పనిలోంచి తీసేశాను. నిన్ను కాదని నా సంపదనంతా నా వాళ్ళ కోసం వెచ్చిస్తున్నాను. ఇక నేను నీ చేత సేవలు చేయించుకోలేను. నీవు సుఖంగా స్వర్గానికి వెళ్ళిపో అన్నాడు. అలా జరగాలంటే మిమ్మల్ని శ్రద్ధగా చూసుకునే మనుషులు ఉన్నారని నాకు నమ్మకం కలగాలి అన్నాడు సూరన్న వినయంగా. అప్పుడు వీరయ్య తన వాళ్ళందరినీ పిలిచి జరిగింది చెప్పి, సూరన్న ఆత్మశాంతి కోసం నేను నా ఆస్తిని వారసులకి కాక నన్ను శ్రద్ధగా చూసుకునే వారికే ఇవ్వాలనుకున్నాను. ఈ రోజు నుంచి మీరెవ్వరూ ఇక్కడకు రాకండి అన్నాడు. అంతే, రాజమ్మకి ఒళ్ళు నొప్పులు తగ్గిపోయాయి. కొడుకులకి, కోడళ్ళకి, మనవలకి కొత్తగా తీరుబడి వచ్చింది. అంతా అతన్ని శ్రద్ధగా సేవిస్తున్నారు. వీరయ్య కూడా కేవలం తన వారి కోసమే కాక ఇతరుల కోసం కూడా తన సంపదను వెచ్చించసాగాడు. ఆ తర్వాత సూరన్న ఆత్మ మళ్ళీ ఎవరికీ కనపడలేదు. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన ఆత్మశాంతి అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.